గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి. సో ఇప్పుడు మనకి ఐటీ సెక్టర్ చూసుకుంటే పైకి కిందకే వస్తుంది, డ్రాగ్ అవుతూ ఉంది. మనకి అది పెరిగే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టారిఫ్ నడుస్తుంది, ట్రంప్ టారిఫ్ నడుస్తుంది. దానివల్ల మనకి ఐటీ సెక్టర్ కూడా మనకి పతనం అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఎందుకంటే మన ఐటీ సెక్టర్ అంతా కూడా యుఎస్ బేస్డ్ ఉంది కాబట్టి. సో దానివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? ఇది యాక్చువల్గా మన ఐటీ సెక్టర్ స్టాక్ రిటర్న్స్ చూసుకుంటే 1 year నుంచి కూడా దీని ఎఫెక్ట్ ఉంది. యాక్చువల్గా స్లగ్గిష్లో ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా ఇజ్రాయెల్ వార్తో ఏమైందంటే ఉక్రెయిన్ వార్తో రష్యాలో ఉన్న ఆఫీసులన్నీ బంద్ అయిపోయినాయి, ఉక్రెయిన్లో బంద్ అయిపోయినాయి. సో ఐటీ సెక్టర్ మీద చాలా ఎఫెక్ట్ ఉంది. సో అసలు ఎలా ఉంది 1 year రిటర్న్స్, మన ఒక్కొక్క కంపెనీ ఎంత పర్సంటేజ్ స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుంటే టీసీఎస్ మేజర్గా ఎఫెక్ట్ అయింది. దాదాపు 30% ప్రైస్ ఫాల్ అనేది టీసీఎస్లో జరిగింది. ఇప్పుడు దాదాపు ఇంకా ఫర్దర్ ఫాల్ అవుతుంది. సో ఎందుకంటే టీసీఎస్ గ్లోబల్ బిజినెస్ చాలా ఎక్కువ ఉండేది, అది ఎంతో కూడా మ్యాక్సిమం తగ్గిపోయింది. సో ఇంకా టారిఫ్ ఎఫెక్ట్ అవటం వల్ల ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. కాబట్టి మేజర్ టీసీఎస్ అనేది సెల్ సైడ్లో ఉంది, బాగా తగ్గినాయి. తర్వాత విప్రో తీసుకుంటే విప్రో దాదాపు 4% నుంచి 6% వరకు ఫాల్ అయింది. ఆ తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్ తీసుకుంటే హెచ్సిఎల్ టెక్నాలజీ మన ఇండియా నుంచి మంచి ఐటీ కంపెనీ, దానికి ఎక్కువ యూఎస్లో బ్రాంచెస్ ఉన్నాయి, ఆపరేషన్స్. తర్వాత మిడిల్ ఈస్ట్ కానీ తర్వాత యూరోప్లో కానీ బాగా ఉన్నాయి. అది దాదాపు 15%, 10 to 15% ఫాల్ అయింది కరెక్షన్. తర్వాత వచ్చి ఇన్ఫోసిస్ మీద కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ జరిగింది. సో ఇన్ఫోసిస్ దాదాపు 25% నుంచి 30% ఫాల్ అయితే జరిగింది. సో దాని తర్వాత టెక్ మహీంద్రా తీసుకుంటే టెక్ మహీంద్రా కూడా మొన్నటిదాకా సస్టైన్ అయింది, కానీ లాస్ట్ 1 week నుంచి బాగా ఫాల్ వచ్చింది. సో ఆల్మోస్ట్ 20% ఫాల్ అయితే అయింది. అలాగే ఎల్టీఐఎం మైంట్రీ కూడా దాదాపు 13 to 15% ఫాల్ అయింది. తర్వాత కొఫోర్జ్ ఉంది మనది, అది 15% దాకా ఫాల్ అయింది. నౌకరీ 20% ఫాల్ అయింది. సో ఎల్ఎన్టీ మైండ్ సెట్, బిర్లా సాఫ్ట్ అది ఒక 30% మేజర్గా ఫాల్ అయినాయి. సో ఆల్ ఐటీ కంపెనీస్ మేజర్గా చూసుకుంటే అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి ఈ యొక్క లాస్ట్ 2 years నుంచి చూస్తే. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవి ఇంకా కంటిన్యూ అవుతాయా, ఛాన్స్ ఉందా, రివైవల్ అయ్యే ఛాన్స్ ఉందా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే ఫ్రెష్గా కొనే వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా అనేది చూసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్కొక్క కంపెనీని మళ్ళీ మనం చూస్తే ఐటీ కంపెనీస్లో వీళ్ళు ఏమి స్టెప్స్ తీసుకుంటారు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అని చూస్తే టీసీఎస్ ఇమీడియట్గా ఏం చేస్తుందంటే ఈ స్టాఫ్ కట్టింగ్ అనేది తీసుకొచ్చింది. సో దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ తగ్గుతుంది. సో ప్రాఫిట్ మార్జిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఆపరేషన్ కాస్ట్ తగ్గించుకున్నా మనకి అది అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే త్వరలో బైబ్యాక్ కూడా ఆఫర్ చేయటం వల్ల ఆ కంపెనీ యొక్క ప్రైస్ ఫాల్ ఇక్కడ ఆగి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది టీసీఎస్కి. అండ్ రెండోది ఏంటంటే టీసీఎస్ 30%, 40% ఫాల్ అవడం ఒక అట్రాక్టివ్ అనమాట. సో అండర్ వాల్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మెజర్స్ అబ్జర్వ్ చేసి మళ్ళీ అక్కడ బయింగ్ సజెషన్ అయితే ఉంది. సేమ్ యాజ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫోసిస్ కూడా దాదాపు 20%, 25% ఫాల్ అయింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఏమంటారంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తాం మేము అంటారు, 20,000 రిక్రూట్మెంట్ మేము చేస్తామంట. అంటే వాళ్ళకేంటి ఆల్రెడీ ఫ్రెషర్స్ తీసుకుంటామంటారు. అదొక పాజిటివ్ న్యూస్ క్రియేట్ అవుతుంది మార్కెట్లో. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటం అనేది ఐటీ సెక్టర్లో కాన్ఫిడెన్స్ ఇవ్వటం అనేది ఇన్ఫోసిస్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇన్ఫోసిస్ కూడా ఏమవుతుందంటే మీకు బ్యాక్ ఎండ్లో లీడ్స్ ఉంటాం, ఆ బిజినెస్ ఉండటం వల్లే కదా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు రివైవల్ ఛాన్స్ ఉంది. తర్వాత తీసుకుంటే మనకి టెక్ మహీంద్రా కానీ హెచ్సిఎల్ కానీ రెండు కూడా సేమ్ యాజ్ ఇవి 25-30 years ఓల్డ్ కంపెనీస్ కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నో ఫేస్ చేశారు. సో వీటికి కూడా రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనము జనరల్గా చూస్తే థంబ్ రూల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సెక్టర్లో అన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయంటే అది బయింగ్ ఆపర్చునిటీ. లేదు ఒక్క కంపెనీ అన్నీ బాగానే ఉంటే ఒక్క కంపెనీ షేర్ ఫాలో అవుతుందంటే ఆ కంపెనీలో ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఫండమెంటల్గా సెక్టర్ మొత్తం డౌన్ అయింది కాబట్టి వాల్యుయేషన్స్ అండర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్కి
ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. సో భయపడకుండా మనం ఒక 3 years 4 years హార్జిన్ చూసుకున్నప్పుడు ఇవి మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ అవుతాయి. అంటే ఇప్పుడు పడిపోతుంది పతనంలో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? అదొక డౌట్ ఉంటుంది కదా. ఆల్రెడీ పడిపోతున్న టైంలో ఎవరు పెట్టరు కదా సార్. అదే రాంగ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే ఎక్కువ రేట్ వెళ్ళినప్పుడు ప్రాఫిట్ తీసుకుంటాం. ఓకే ఓకే. ఒక 3 years అట్లా వదిలేయాలి పెట్టేసి. మనము దీని మీద అయితే ఏంటంటే ఇప్పుడు ఐటీ కంపెనీ తగ్గినా ఐటీ ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ఎవ్రీథింగ్. అవును. సో ఆ బ్యాక్ బోన్ రెండోది అంటే ఇప్పుడు ఏ ఎఫెక్ట్ కూడా పడుతుంది, కొంతమందికి జాబ్స్ పోతున్నాయి. మనం ఇన్ఫోసిస్ చూసుకున్నా కూడాను ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్డేట్ అవ్వలేరు కాబట్టి. ఫ్రెషర్స్ని తీసుకుంటే వాళ్ళని మనం ట్రైన్ చేయొచ్చు, మనకి తగ్గట్టుగా ట్రైన్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వింటారు కాబట్టి అని చెప్పి మైండ్ సెట్ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. సో ఈ ఏ ఎఫెక్ట్ కూడా పడుతుంది కదా మనకి ఐటీ సెక్టర్ మీద, దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కంపెనీ వేరు, మళ్ళీ ఎంప్లాయీస్ వేరు. ఇప్పుడు మీ కాన్సెప్ట్లో ఏంటంటే ముందు కంపెనీ సర్వే అయితేనే కదా ఎంప్లాయీస్కి ఇచ్చేది. కాబట్టి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కంపెనీ మేనేజ్మెంట్ అంతా కూడా హౌ టు సర్వే ద కంపెనీ అనేది వాళ్ళు ఆలోచిస్తారు. బికాస్ దే ఆర్ పేయింగ్ ఫర్ దట్. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఏ సెక్టర్ ఇప్పుడు ఐటీలో ఏది గ్రోత్ ఉందో ఆ గ్రోత్లోనే అందరం మళ్ళీ మార్చుకోవాలి. ఎవరైతే మారనంటారో వాళ్ళని ఏం చేయలేం. ఈ ఐటీ మెయిన్ ప్రాబ్లం ఐటీలో ఏంటంటే ఎవ్రీ మినిట్ మారుతూ ఉండాలి. సో ఎంప్లాయీస్ అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక్క ఐటీనే కాదు, అన్ని కూడా ఏ సెక్టర్ అయినా అప్డేట్ అవుతుండాలి. నేను అప్డేట్ అవును అన్నప్పుడు మనం ఈ కాలానికి మనం ఈ ర్యాట్ రేస్ లో గెలవాలంటే మనం కూడా అప్డేట్ అవ్వకుండా నేను ఇంకా ఓల్డ్ ఉంటానంటే అవ్వదు. ఎందుకంటే డైనమిక్స్ చాలా మారుతున్నాయి. అంటే లాస్ట్ 10 years బ్యాక్ ఇప్పటికీ మనం చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి ఆ మార్పుల్ని ఇంకా మనం డైజెస్ట్ చేసేసుకోవాలి. అండ్ వీ షుడ్ యాక్సెప్ట్. కాబట్టి అలా ఉంటేనే సర్వే అవుతాం. ఏదర్ కంపెనీని అంతే, ఎంప్లాయీని అంతే. ఓకే. ఈవెన్ కంట్రీ కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు డౌన్ఫాల్ అవుతున్నట్టు అయినా కూడాను ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది అని అంటారు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే కొంత అమౌంట్ ఒక 20% 30% అలా మెల్లిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే, ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటి లాస్ట్ 20 years మా ఎక్స్పీరియన్స్లో, తక్కువ రేట్లో కొంటేనే ఎక్కువ రేట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ అవుతాం. ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో తక్కువ రేట్ ఉన్నప్పుడు సెక్టర్ మొత్తం ఫాలో అవుతున్నప్పుడు ఇట్స్ అట్రాక్టివ్. సో వీ కెన్ ట్రై హియర్. అంటే అందరూ భయపడతారు కదా సార్, ఇప్పుడు సెక్టర్ మొత్తం పడిపోతుంది పెట్టచ్చో లేదో అని చెప్పి. సో ఇది మంచి టైం, రైట్ టైం ఇన్వెస్ట్ చేసుకొని ఒక 3 years వదిలేస్తే బెనిఫిట్స్ ఆ 3 years తర్వాత చూస్తారు అని అంటారు. అవునండి. స్టాక్ మార్కెట్లో ఏంటంటే భయపడే వాళ్ళు ఎవరు సంపాదించలేరు. సో ఆపోజిట్ సైడే ఉండాలి ఎప్పుడు కూడా. సో ఎప్పుడు మనం ఏంటంటే ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు ఎవరు సంపాదించలేరు. ఎవరైతే లాజికల్గా ఆలోచించి పేషెన్స్గా వెయిట్ చేయగలరో వాళ్ళు సంపాదిస్తారు. సో ఇప్పుడు నేను చెప్పేది పర్సనల్గా వ్యక్తిగతంగా నా పర్సనల్ ఒపీనియన్, కానీ మిమ్మల్ని ఇమీడియట్గా బై చేయమని లేకపోతే అడ్వైజ్ అది ఇవ్వట్లేదు. బట్ జనరల్ మార్కెట్ని అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమే, మీరు తీసుకోండి. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మేము ఏ సెక్టర్లో అయినా తక్కువ రేట్ ఉన్నప్పుడు కొంటమే ప్రిఫరబుల్. సో ఇవాళ కాకపోతే రేపటి గ్రో అవుతుంది. సో అలా చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.